న్యూస్. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా పీఎం కిసాన్ లబ్ధిదారులు రైతులు అయితే మీకు అతి త్వరలో 2000 మీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ కానున్నాయి. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా పీఎం కిసాన్ లబ్ధిదారుల రైతులు అయితే మీకు అతి త్వరలో 2000 మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కానున్నాయి. గత సంవత్సరంను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఈ వాయిదా డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గత ట్రెండ్ బట్టి పరిశీలిస్తే పీఎం కిసాన్ 22వ వాయిదా డబ్బులు అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందా? 22వ విడత డబ్బులు ఏ తేదీన పడతాయి? ఎలా చెక్ చేసుకోవాలి? మీకు రావాల్సిన 2000 నిలిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇక ప్రతి విడత సమయంలో కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఒక నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారమే 2000 విడుదల చేస్తుంది. ఫిబ్రవరి వాయిదాల హిస్టరీని పరిశీలిస్తే ఒక అంచనాకు రావచ్చు. 19వ విడత ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది. 16వ విడత ఫిబ్రవరి 28, 2024న విడుదలైంది. 13వ విడత ఫిబ్రవరి 27, 2023న విడుదలైంది. దీని ప్రకారం 22వ విడత ఫిబ్రవరి 2026 చివరి నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డిపాజిట్ అవుతుందని భావిస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 2000 సకాలంలో అందుకోవాలంటే ఈలోగా అన్ని పనులు పూర్తి చేసి ఉండాలి. లేదంటే మీ పేమెంట్ నిలిచిపోతుంది. గ్రామ పంచాయతీలకు శుభవార్త. 10 రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలకు శుభవార్త. 10 రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే 3 విడతల్లో 1034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో 323.44 కోట్లు, రెండో విడతలో 323.45 కోట్లు, మూడో విడతలో 387.53 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇంకా రాష్ట్రానికి సుమారు 2000 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తం రావాలంటే ఇప్పటికే వచ్చిన నిధుల వినియోగంకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాలని కేంద్రం పేర్కొంది. యూటిలైజేషన్ సర్టిఫికెట్ ను పంపించి ఆడిట్ చేస్తేనే మిగిలిన 2000 కోట్ల బకాయిలు చెల్లించే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. నిధుల పంపిణీలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నారు. మొత్తం నిధుల్లో జీపీలకు 85%, మండల పరిషత్లకు 10%, జిల్లా పరిషత్లకు 5% చొప్పున ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధులను 10 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి. మరోవైపు ఈ నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ కూడా తాజాగా గైడ్ లైన్స్ ఇచ్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటర్నల్ రోడ్ల మరమ్మతులు తదితర మౌలిక వసతులకే ఈ నిధులను వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖ తాజాగా గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం ముందడుగు వేసింది. వారికి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల కోసం అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం ముందడుగు వేసింది. వారికి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తల కోసం అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఆ 2 పథకాలు అంగన్వాడీలో పనిచేసే వారికి వర్తించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది వారి కుటుంబానికి భరోసా ఇస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దానికి 436 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం లేదా మరణం జరిగితే కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. 50 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కేవలం 20 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రమాదం
జరిగినా లేదా సహజ మరణం పొందిన కుటుంబానికి 2 లక్షలు అందిస్తారు. శాశ్వత అంగవైకల్యం పొందితే 2 లక్షలు, పాక్షిక వైకల్యం పొందితే 1 లక్ష అందిస్తారు. ఈ 2 పథకాల వల్ల అంగన్వాడీలకు వారి కుటుంబాలకు భద్రతగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసక్తి గల అంగన్వాడీ కార్యకర్తలు ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది. అటు రాష్ట్రంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరి అంగన్వాడీ కేంద్రాల్లో తమ సేవలు అందిస్తున్నారు. కొమరంభీం జిల్లాలో ఫిబ్రవరి 22న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎర్రటి ఎండ ఉండగానే కురిసిన అకాల వర్షం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు సూర్యుడు సుర్రుమంటున్న సమయంలో ఈ జోరు వానేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు సూర్యుడు సుర్రుమంటున్న సమయంలోనే మరోవైపు వరుణుడు జోరు వాన కురిపించడంతో విచిత్ర వాతావరణంతో జయనూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అకాల వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని సూచించింది. వచ్చే వేసవిలో ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారంలోనే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో వారం రోజుల్లో ఈ ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరొక గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు అధికారిక ఆహ్వానం అందింది. ఏడాది మార్చి 27న హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఈ సింపోజియం జరగనుంది. ప్రభుత్వం, పరిశ్రమలు, అకాడమీల రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు దిశపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూటర్ కారిడార్స్, హై పవర్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై చూపే ప్రభావంపై చర్చ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐను కేవలం టెక్నాలజీగా కాకుండా కీలక మౌలిక సదుపాయంగా పరిగణిస్తున్న నేపథ్యంలో తెలంగాణ దృష్టికోణం అంతర్జాతీయ వేదికలపై ప్రతిధ్వనించనుంది. ఎకోసిస్టమ్ అభివృద్ధి, ప్రతిపాదిత ఏఐ సిటీ రూపకల్పన, డేటా సెంటర్ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, భారీ స్థాయిలో కంప్యూటర్ సామర్థ్యాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించనున్నారు. భూమి కేటాయింపులు, నిరంతర విద్యుత్ సరఫరా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్టార్టప్ ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వాతావరణం వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. గ్లోబల్ టెక్ కంపెనీలు తెలంగాణను డేటా హబ్ గా ఎంచుకునేలా రూపొందించిన విధానాలపై కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ సింపోజియం ప్రధాన లక్ష్యం ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం, విశ్వవిద్యాలయాలు కలిసి ఏఐ పాలనకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం, జియో పాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ సార్వభౌమత్వం, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి. ఏఐ అభివృద్ధి కేవలం టెక్నాలజీ పురోగతికే పరిమితం కాకుండా శక్తి వినియోగం, ఉద్యోగ మార్కెట్, సామాజిక సమానత్వం వంటి విభిన్న రంగాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. పలు కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. రోజు ఇంట్లోకి ఉపయోగించే టమాటాతో పాటు క్యారెట్, బీట్రూట్ ధరలు కుప్పకూలాయి. గత 2 నెలల క్రితం కేజీ టమాటా 30 వరకు పలకగా ఇప్పుడు ఏకంగా 10కి పతనమైంది. ఇక కేజీ 100 పలికే క్యారెట్, బీట్రూట్ ధరలు కూడా ఒక్కసారి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ 30 లోపే లభిస్తున్నాయి. ఇక రైతు మార్కెట్ లో అయితే మరింత తక్కువకు దొరుకుతున్నాయి. సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. పలు కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. రోజు ఇంట్లోకి ఉపయోగించే టమాటాతో పాటు క్యారెట్, బీట్రూట్ ధరలు కుప్పకూలాయి. గత 2 నెలల క్రితం కేజీ టమాటా 30 రూపాయల వరకు పలకగా ఇప్పుడు ఏకంగా 10 రూపాయలకు పతనమైంది. ఇక కేజీ 100 రూపాయలకు పలికే క్యారెట్, బీట్రూట్ ధరలు కూడా ఒకేసారి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ 30 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక రైతు మార్కెట్ లో అయితే మరింత తక్కువకు దొరుకుతున్నాయి. దీనివల్ల సామాన్యుడికి నెలవారీ అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. ఇక రైతు మార్కెట్ లో కేజీ టమాటా 10 రూపాయలకే లభిస్తున్నాయి. వీధుల్లో ఏర్పాటు చేసే సంతల్లో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని గ్రామాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్లు అందించేందుకు కార్యక్రమానికి ముందడుగు వేస్తుంది. టీ ఫైబర్ నెట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ తప్పనిసరిగా డేటా వాడుతూ ఉంటారు. ఇక వ్యాపారం లేదా ఉద్యోగ పనుల కోసం అయితే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది అవసరం. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు నెలకు 600 నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నాయి. అయితే సామాన్యులకు తక్కువ ధరకే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనీసం 25 MBPS వేగంతో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం గ్రామీణులకు కల్పించేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించగా త్వరలోనే ఈ సదుపాయం గ్రామాల్లో నివసించే వారికి అందుబాటులోకి రానుంది.
అంది. ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చవక ధరకే గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు అందించనుంది. టీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే 26 జిల్లాల్లో 9,000 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రింగ్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. అయితే రంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు వీటిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఈ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. దీనివల్ల గ్రామాల్లో వైర్లు తెగి కింద పడ్డ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగదు. అన్ని గ్రామ పంచాయతీల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రింగ్ కనెక్టివిటీ కోసం రాష్ట్రానికి భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 432 కోట్లు మంజూరు చేసింది. ఇక కేబుల్ మెయింటెనెన్స్ కోసం మరో 2,697 కోట్లు, పరిపాలనా వ్యయం కోసం 3,185 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాయి. ఇక రింగ్ కనెక్టివిటీ ఉన్న 4 గ్రామాలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో రింగ్ కనెక్టివిటీ కోసం కేంద్రం అనుమతులు ఇచ్చింది. 691 బ్లాక్లను BSNL ఇంటర్నెట్ లీడ్స్ లైన్స్ కనెక్టివిటీ అందించాలని కేంద్రం తెలిపింది. అటు ఏబీపీ కార్యాలయంలో భాగంగా 12,769 గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది. BIS మ్యాపింగ్ ద్వారా వీటి ఆస్తులన్నీ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది. ఇక భారత్ నెట్ ఉద్యమీస్ నియమించాలని భావించింది. రానున్న 5 ఏళ్లలో గ్రామాల్లోని పంచాయతీలు, అంగన్వాడీలు, స్కూళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ప్రతిరోజు బంగారం, వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎక్కువ అవుతోంది. మరో రోజు అంతకు మించి రెండింతలు పెరుగుతోంది. బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర 1,60,000 వద్ద చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 పలుకుతోంది. ప్రతిరోజు బంగారం, వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతుంది. నేడు బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర 1.60 లక్షల చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర అతి స్వల్పంగా తగ్గింది. అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,990 వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 వద్ద ఉంది. హైదరాబాద్ నగరం, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $5,145 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగానే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించాలి. ఇక బంగారం ధర పెరగడానికి ప్రధాన అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టరిఫ్లపై తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ అమెరికన్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు పాజిటివ్ సెంటిమెంట్ ను ప్రేరేపిస్తుందని అంతా భావిస్తున్నప్పటికీ కానీ అటు డాలర్ విలువ తగ్గడంతో బంగారం ధరలు మళ్లీ పెరగడం చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ తో పోల్చి చూస్తే 25,000 రూపాయలు తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే వచ్చే వారం బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సుంకాలను పెంచాలనే నిర్ణయం పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత స్వర్గధామాలను వెతుక్కునేలా చేస్తున్నాయని వారు విశ్వసిస్తున్నారు. మార్కెట్ కదలికలు అంచనా వేయడానికి పెట్టుబడిదారులు, అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచిక, ప్రజా ఆర్థిక విశ్వాసం, వారపు నిరుద్యోగ వాదనలు మరియు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు నిర్ణయం వంటి కీలక ఆర్థిక డేటాను పర్యవేక్షిస్తున్నారు. బంగారం ధరలపై పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి వెలువడింది. బంగారం ధరలు 2 లక్షలకు చేరుకునే అవకాశం భవిష్యత్తులో ఉందట. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య శాంతికి చర్యలు జరుగుతున్నా ఇంకా చల్లబడటం లేదు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో గత వారంలో బంగారం ధరలు పెరగ ఈ వారంలో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలపై పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి వెలువడింది. బంగారం ధరలు 2 లక్షలకు చేరుకునే అవకాశం భవిష్యత్తులో ఉందట. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య శాంతికి చర్చలు జరుగుతున్నా ఇంకా చల్లబడటం లేదు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో గత వారంలో బంగారం ధర పెరగగా ఈ వారంలో కూడా
పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇదే కొనసాగితే బంగారం ధర 2 లక్షల మార్కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆ తర్వాత దిగుతూ వచ్చాయి. ప్రస్తుతం 1.60 లక్షల వద్ద ఊగిసలాడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది నెలల్లో గోల్డ్ రేట్లు పెరగవచ్చునని విశ్లేషిస్తున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఇంకా స్పష్టత రాలేదు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందా లేదా పెంచుతుందా అనేది క్లారిటీ రాలేదు. చాలా కాలంగా దీని గురించి పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు భగ్గుమంటాయి. ఎందుకంటే వడ్డీ తగ్గించడం వల్ల పెట్టుబడులపై వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.